ప్రేమ కలిగిన తండ్రి, తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మేమందరము నీ వారము, నీ ప్రజలము. నీవు రక్షిస్తే ఈరోజు సజీవులుగా ఉన్న బిడ్డలము తండ్రి. ఈ సమయంలో నీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా నాతో మాతో ఈరోజు మీరు ఏమైతే మాట్లాడాలనుకున్నారు అది సూటిగా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని ఎలా వివేకంగా నడుచుకోవాలో మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరూ చెప్దాం ఆమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చి మనందరికీ కూడా మనందరి మీద పడవలసిన దోష శిక్ష శాపాన్ని అంతటినీ కూడా మన స్థానాన్ని మనము భరించవలసిన ఆ శిక్షను ఆయన తీసుకున్నాడు. ఎందుకు ఆయన రావలసి వచ్చింది అని మనం మునుపు చాలా రక్షించబడిన నాటి నుండి చాలా సందేశాలు వింటూనే ఉన్నాం. తెలుసు ఏ కారణం చేత ఆయన ఈ లోకానికి వచ్చాడని. చూడండి, దేవుడు ఆదాము అవ్వని చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అపవాది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది తిన్న దినమున మీరు ఎలా అయిపోతారు, అలా అయిపోతారు, నా మాట నమ్మండి అని పొగిడాడు, భ్రమపరిచాడు. అది నిజమే అనుకొని వాళ్ళు తప్పు చేసి దేవుని శాపానికి గురయ్యారు. హల్లెలూయా. వాస్తవానికి దేవుడు ఆదాముకి అవ్వకి అధికారాన్ని, ఆధిపత్యాన్ని తన ప్రియ బిడలుగా తన స్వహస్తాలతో చేసుకున్న నరుడు గనుక దేవుడు చాలా అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వాస్తవానికి ఈరోజు ఉన్న సృష్టిలో జంతువులకు కానీ ప్రకృతి కానీ చాలా పేర్లు ఆదాము గారే పెట్టారు. అనుభవించండి, ఇదంతా మీకోసమే అన్నట్టుగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ వాళ్ళు దేవుడు చెప్పిన పనిని అతిక్రమించి పాపం చేశారు, అపవాది చేత మోసగించబడ్డారు. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం చదువుకున్న సామెతలు 26వ అధ్యాయంలో 24 మాటలో పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటాన్ని దాచుకుంటాడు. ఇప్పుడు అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలా అయినా సరే వీళ్ళు పడగొట్టాలని ఉద్దేశం ఏం చేశాడు, వాళ్ళ కింద వాళ్ళగా చేసేయాలని ఉద్దేశం ఏం చేశాడు, పొంగించాడు. ఏం కాదు, చెయ్యండి, తినండి, ఏం కాదు అన్నప్పుడు నిజమే అనుకున్న వాళ్ళు ఏం చేశారు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు మిమ్మల్ని కూడా చాలా మంది వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం, వాళ్ళకున్న అవసరము నీ ద్వారా చేయించుకోవాలని ఉద్దేశంతో దేవుని బిడ్డలారా నిన్ను వాడుకుంటున్నారు చాలా మంది. నీకు తెలియట్లేదు ఆ విషయం. ఆమేన్. అపవాది ఆదాము అవ్వని దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా పెట్టాడో, దేవుని ఆలోచనని, చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని అంతటినీ కూడా వీళ్ళిద్దరూ ఆజ్ఞ అతిక్రమించి అపవాది పొగడ్తలకు పడిపోయి పాపంలో పడిపోయారు. ఈరోజు ఆ శాపం మన మీదకి వచ్చేసింది. ఈరోజు ఆ శాపాన్ని తీసివేయడానికే ఏ అధికారం అయితే, ఆ ఆధిపత్యాన్ని అయితే మానవుడు కోల్పోయాడు, యేసు ప్రభు ద్వారా అదంతా మళ్ళీ మనం తిరిగి పొందుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఈరోజు చాలా మంది పొగడ్తలకు పడిపోతారు. ఆమేన్. నిన్ను ఒకడు పొగుడుతున్నాడంటే నువ్వు పొంగిపోతావు. ఇక్కడ రాయబడిన మాట, పగవాడు పెదాలతో మాయ చేస్తాడంట. చెప్పండి, ఏందో చేస్తాడు, పెదాలతో మాయ చేస్తాడు. కానీ హృదయంలో ఏమిటి ఉంటుందంట, నీ మీద చాలా అసూయ, కపటము. ఆమేన్. నీకు అతి పెద్ద శత్రువు ఎవరైనా ఉన్నారంటే నిన్ను పొగిడేవాడే. చాలా మందికి ఆ విషయం తెలియదు. నన్ను పొగుడుతున్నాడు కదా, నా వెనకాలే ఉన్నాడు కదా, ఏదోలే అనుకుంటారు. కానీ నిన్ను పొగిడేవాడే నీకు పెద్ద శత్రువు. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఎప్పుడు కూడా పొగడ్తలకు పడిపోకండి. ఇక్కడ సామెతల్లో ఆ మాట స్పష్టంగా ఉంది. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటాన్ని దాచుకుంటాడు. వాడికి హృదయంలో నీ మీద చాలా అసూయ ఉంది.
నువ్వు బాగుపడుతున్నావని, నీకు అన్నీ బాగా జరుగుతున్నాయని, నీకు అన్నీ అనుకూలంగా అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా దేవుడు సఫలంగా నేను నడిపిస్తుంటే కొన్ని వారవలేక కొంతమంది నిన్ను ఏం చేస్తున్నారు, పొగుడుతున్నారు. కానీ హృదయంలో ఏముందంటే వాళ్ళకి చాలా అసూయ ఉంది నీ మీద, కపటం ఉంది. పొగుడుతున్నారని మురిసిపోతాం, కానీ ఆ పొగడతల వల్ల మన మీదకి శ్రమ వస్తుంది. దేవుని బిడ్డారా, బైబిల్ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నమ్మదగిన దేవుని వాక్యం చెప్తాం. కనుక పొగడతలకు ఎప్పుడు కూడా నువ్వేమైపోకూడదు. అపవాది కూడా ఆదాముని అవ్వని పొగిడాడు, పడగొట్టాడు. ఈరోజు మనుషులు కూడా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మానవుడికి ఇచ్చిన అధికారాన్ని అపవాది లాక్కున్నాడు. ఈరోజు ఆ అపవాది లాక్కున్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని మరలా తిరిగి తన బిడ్డలైన మనకివ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే 1 యోహానులో 3:8 అనుకుంటా ఒక మాట, అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటో తెలుసా? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడు? ఏ అధికారాన్ని, ఏ ఆధిపత్యాన్ని అపవాది దోచుకున్నాడో దాన్ని మళ్ళీ తిరిగి తన బిడ్డలకు ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిన్ను పొగిడేవారు చాలా జాగ్రత్తగా ఉంటారు. కింద మాట 27వ అధ్యాయంలో సామెతల్లో మేలును కోరి, 27 సామెతలు 6వ వచనం, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. హల్లెలూయా. నీ దగ్గర నుంచి మేలుంది ఆడికి, ఏదో మేలు ఆశిస్తున్నాడు ఆడు, కానీ నీకు గాయం చేయాలని ఆడు కోరుకుంటున్నాడు. చూసారా? మేలును కోరి స్నేహితుడు నీకేం చేస్తాడు? గాయాలు చేస్తాడు. హల్లెలూయా. పగవాడు లెక్కలేనని ముద్దులు, వాడు అవసరం తీరాలి, నిన్ను వాడుకుంటున్నాడు. అది నువ్వు వివేచించవు, నువ్వు గ్రహించవు. అది మావాడే కదా, నన్ను భలే పొగుడుతున్నాడులే, నాలో ఆ టాలెంట్ ఉందిలే, నీలో ఏ గుడ్డు లేదు. అతని అవసరం, వాడి అవసరం తీర్చబడాలి. అక్కడ నువ్వేటైపోతావు? పొంగిపోతావు. గ్రహించు, వివేచించు. ఏ మనుషుడు కూడా పొగడతలకు నువ్వు పడిపోకు. హల్లెలూయా. దగ్గర వారని దూరం వారని ఎవరు లేరు దేవుని బిడ్డలారా. మనుష్యుని హృదయ ఆలోచనలన్నీ కూడా మోసకరమైనవి. ఆమేన్, హల్లెలూయా. నీ అవసరం ఉన్నంతసేపు నిన్ను పొగుడుతారు. నువ్వు కాబట్టి బాబు, నువ్వు కాబట్టి చేయగలవు, నువ్వేదో మా అమ్మాయిని చేసుకున్నావు కాబట్టి మేము ఇలా ఉన్నాం, మా అబ్బాయిని, మా అమ్మాయిని, మా అక్క, మా చెల్లి, మా బంధువులు, ఇలా అన్నీ కూడా దేవుని బిడ్డలారా, అందరూ కూడా దగ్గర వారు లేరు, దూరం వారు లేరు. నీ అవసరం ఉన్నంతసేపు నిన్ను వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. నీ అవసరం కోసం, నిన్ను వాడుకోవడం కోసం నిన్ను పొగుడుతారు, కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని స్వభావం అటువంటిది కాదు దేవుని బిడ్డ. ఆయన మనుషుల యొక్క తత్వాన్ని గురించి ఆయన చెప్పాడు, కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. ఈరోజు దేవుని మీద నీకు ఆశ ఉందా? ఈరోజు దేవుని మీద నువ్వు ఆశపడుతున్నావా? హల్లెలూయా. ఇక్కడ మేలు చేసి మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయము. నా దేవుడు నీకు మేలు చెయ్యాలనే చూస్తాడు, గాయం చేయాలని ఆయన కోరుకోడు. హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. మన ఆత్మీయ జీవితంలో అటువంటి వివేచనని మనం పొందుకోవాలి. హల్లెలూయా. నాకేంట్లే, నేను బాగానే ఉన్నానులే, నేను అన్ని చక్కగా ఆలోచనలు తీసుకుంటున్నానులే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. హల్లెలూయా. కొంతమంది నీ వెనకాల ఉండి నిన్ను, నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు నీ వెనకాల ఉంటారు వాళ్ళు, నీ నాశనాన్ని కోరుకుంటున్నారు, నీ మీద చాలా అసూయ పడతారు. నువ్వు ఎదుగుతుంటే వాళ్ళు చూడలేరు, వారు ఓర్వలేరు. వీళ్ళతో ఈరోజు నువ్వు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సొంత వారు అని లేదు, దగ్గర వాళ్ళు అనుకోకో, రక్త సంబంధాలు అనుకోకో, ఏ మనుష్యుడైనా ఒక్కటే దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అందరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, పగవాడు లెక్కలేనని ముద్దులు నీకు పెడతాడు, లెక్కలేనని సార్లు నిన్ను పొగుడుతాడు. ఎందుకో? నిన్ను వాడుకోవడానికి, నిన్ను పడగొట్టాలని. వాడు హృదయంలో నీ మీద చాలా అసూయ, కపటము అంతా దాచుకున్నాడు, కానీ పైకి మాత్రం నిన్ను పొగుడుతున్నాడు. అది గ్రహించాలి ఈరోజు నువ్వు. హల్లెలూయా. ఏ మనుషుడు మాటకు నువ్వు పడిపోకు. హల్లెలూయా. ఈరోజు
ఏ మనుషుడైతే నిన్ను పొగిడాడో వాడు అవసరం తీరిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోతాడు. తర్వాత నువ్వు కష్టంలో పడినప్పుడు నిన్ను ఆదరించడానికి కూడా నీ దగ్గర రాడు. కానీ ఈరోజు మనల్ని పిలుచుకున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు ఆయన. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు, కృపచూపు దేవుడు. ఆధిపత్యాన్ని, అధికారాన్ని అపవాది దొంగిలించినప్పుడు దాన్ని తిరిగి నా బిడ్డలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లోకాన్ని